గంగాధర్ గారి కింద పంప్ హౌస్ అవుతుంది కదా అదే లోపల ఈరోజు కత్లాపూర్ మండల కేంద్రంలో వరద కాలువ దగ్గర కొరుట్ల, మిట్పల్లి, బాల్కొండ, కత్లాపూర్ ప్రాంతాల రైతులు సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే వరద కాలువలో మరో 2-3 రోజుల్లో నీళ్లు అడిగంటిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి వరద కాలువలోకి నీళ్లు నింపాలని చెప్పి ఈ సందర్భంగా సమావేశం కావడం జరిగింది. దయచేసి మా ప్రాంత ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, అధికార పార్టీ నాయకులకు విన్నవించుకునేది ఏమనగా రైతుల తరఫున వరద కాలువలో నీళ్లు నింపండి. మీ రాజకీయాలకు రైతులను బలి చేయకండి. దయచేసి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఇప్పటికే రైతులు చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కనీసం నీళ్ళ విషయంలోనన్నా మాకు సహకరించి వరద కాలువను నింపే ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. ఇలా జాయింట్ యాక్షన్ కమిటీ రైతుల పక్షాన ప్రతి గ్రామం నుంచి 0 నుంచి పడితే ఇక్కడ మేడిపల్లి మండలం వరకు అందరూ ఈ వరద కాలువ పరివాహక ప్రాంత గ్రామాల రైతులు కావచ్చు అండ్ మోటార్లు ఉన్న రైతులు సమావేశమై ఇలా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సంబంధిత అధికార పార్టీ లీడర్లని మా దగ్గర కొరుట్ల కాన్స్టిట్యున్సీ జువ్వాడి నరసింహారావుని, అలాగే బాల్కొండ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, ఇక్కడ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసుని కలిసి ఈ వరద కాలువకు నీళ్లు నింపాలా. ఎందుకనంటే మాకు రాజకీయాలతో సంబంధం లేదు. రైతాంగానికి కావాల్సింది కరువు వచ్చింది. ఈ అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నీళ్లు లేక, వర్షాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మా రైతాంగాన్ని మీద దయతలిచి ఖచ్చితంగా వరద కాలువ నింపాలని వేడుకోవడానికి ఇక్కడ సమావేశమైనాం. ఇక్కడ ఎల్లంపల్లి నుంచి కానీ కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి అక్కడి నుంచి అయినా కానీ ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు. మాకు కావాల్సింది ఒక హాఫ్ టీఎంసీ, అర టీఎంసీ వరద కాలువల నీళ్ళు ఇస్తే మాకు ఈ వర్షాకాల పంటలు పండి మా రైతాంగం కొద్దిగా సుభిక్షంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వాయిస్ ద్వారా అన్న కానీ అధికార పార్టీ నాయకులందరూ కొద్దిగా కరుణించి మరి ఈరోజు కత్లాపూర్ మండల కేంద్రంలో వరద కాల్వకు సంబంధించినటువంటి మోటార్ సంఘం రైతులు మొత్తం మంది ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, వేములవాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 7 మండలాలు 8 మండలాలకు సంబంధించినటువంటి రైతులందరూ కత్లాపూర్ మండలంలో రైతులందరం సమావేశమైనాం. ఎందుకంటే వరద కాల్వ ఈ 2-3 రోజులలో డెడ్ స్టోరేజ్కి వచ్చేసింది. వరద కాల్వకు సంబంధించినటువంటి రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. నార్లు ఎండిపోయే పరిస్థితి లోపల ఉన్నాయి. ఎల్లంపల్లి నుండి నీళ్లు మోటార్లు ఆన్ చేసి వరద కాల్వలో ఒక టీఎంసీ నీళ్లు నింపినట్లయితే రైతులను ఆదుకున్నట్టు ఉంటుంది. ప్రభుత్వ రైతాంగాన్ని ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఆది సీనన్న గారికి మా వేములవాడ కాన్స్టిట్యున్సీ లోపల మా పెద్ద దిక్కు ఆది సీనన్న గారు ఖచ్చితంగా వరద కాల్వకు నీళ్లు నింపాలని ఇవాళ మరి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా కత్లాపూర్ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. మా యందు దయతలిసి, రైతుల యందు దయతలిసి ఒక్క టీఎంసీ నీళ్లు ఎల్లంపల్లి నుండి వరద కాలువ నింపాలని కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్.